మనలో చాలా మంది షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ చూసే ఉంటాం. ఈ ప్రోగ్రామ్‌లో ఏమవుతుందంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ వచ్చి వాళ్ళ ఐడియాని జడ్జెస్‌కి పిచ్ చేస్తూ ఉంటారు. అండ్ జడ్జెస్ ఒకవేళ ఈ ఐడియా నచ్చినట్లయితే కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలా ఇన్వెస్ట్‌మెంట్ ఐడియా చెప్పిన తర్వాత జడ్జెస్ ఇన్వెస్ట్‌మెంట్ విషయం పక్కన పెట్టండి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని చాలా అవమానిస్తారు కూడా. అండ్ వీళ్ళ బిజినెస్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సే లేదని, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని కూడా చెప్పిన సందర్భాలున్నాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే కంటెంట్ వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే షార్క్ ట్యాంక్ సీజన్ 1 మరియు సీజన్ 2లో ఫెయిల్ అవుతాయని చెప్పిన కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇంక్రెడిబుల్ సక్సెస్ ని అందుకున్నాయి అండ్ కొన్ని కోట్ల ప్రాఫిట్ ని కూడా ఎర్న్ చేశాయి. అయితే ఈ వీడియోలో మనం ఎలాంటి కంటెంట్ డిస్కస్ చేయబోతున్నాం అంటే టాప్ 10 స్టార్ట్అప్స్ ఏవైతే షార్క్ ట్యాంక్ లో రిజెక్ట్ అయ్యాయో వాటి గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఇవి షార్క్ ట్యాంక్ లో రిజెక్ట్ అయ్యాయి కానీ బయట అనూహ్యమైన సక్సెస్ ని దక్కించుకున్నాయి. అండ్ ఈ లిస్ట్ లో నేను చెప్పబోయే లాస్ట్ స్టార్ట్అప్ అయితే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసింది. సో వెల్కమ్ బ్యాక్ టు ద మినిట్స్ ఆఫ్ స్టార్ట్అప్ సిరీస్ 13th వీడియో. ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూడనట్లయితే పక్కన ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ లిస్ట్ లో నెంబర్ 10th ప్లేస్ లో ఉన్నది అగ్రి టూరిజం. మనలో చాలా మందికి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ ఒక కార్పొరేట్ లైఫ్ జీవిస్తున్నప్పటికీ అప్పుడప్పుడైనా పొలాల్లోకి వెళ్లి పనిచేయాలని ఇన్స్టింక్ట్ వస్తూ ఉంటది కదా. సో అలాంటి వాళ్ళందరి కోసం 2003 సంవత్సరంలో పాండురంగ్ టావర్ అనే అతను అగ్రి టూరిజం పేరుతో ఒక యూనిక్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఏమవుతుందంటే మీరు ఒక ప్రశాంతమైన మరియు పల్లెటూరు వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతేకాదు మీరు పొలాల్లోకి వెళ్లి పని కూడా చేయొచ్చు. అంతేకాదు చెరువులోకి వెళ్లి ఫిషెస్ కూడా పట్టొచ్చు. అంటే కొన్ని రోజుల పాటు మీరు ఒక ఫార్మర్ ఎలాగైతే బతుకుతాడో అలాంటి జీవనాన్ని బతకొచ్చు అనమాట. అండ్ ఈ యూనిక్ కాన్సెప్ట్ కారణంగానే పాండురంగ్ తవేరిని ఫాదర్ ఆఫ్ అగ్రి టూరిజం అని కూడా అంటూ ఉంటారు. అంతేకాదు ఇతనికి 2010 సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేషనల్ టూరిజం అవార్డు కూడా దక్కింది. జనరల్ గా ఈ కాన్సెప్ట్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ దీన్ని ఇంకా స్కేలప్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు షార్క్ ట్యాంక్ సీజన్ 1 లో వాళ్ళ బిజినెస్ ఐడియాని పిచ్ చేయడం జరిగింది. ఈ ఐడియా షార్క్ ట్యాంక్ లో ఉన్న జడ్జెస్ అందరికీ నచ్చినప్పటికీ అందులో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇది అప్పుడు అందరికీ ఎలాగనిపించిందంటే దేశంలో ఉన్న ఫార్మర్స్ అంటే అందరికీ ఇష్టమే. అండ్ ఫార్మర్స్ అంటే మనకి ఇష్టం ఉన్నట్లు నేషనల్ ఫార్మర్స్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కానీ ఫార్మర్స్ కి నిజంగా హెల్ప్ అవసరమైన సమయంలో మనం ఎవరూ కూడా హెల్ప్ చేయం. సో ఎంటీ హ్యాండ్స్ తోటే పాండురంగ్ గారు రిటర్న్ రావాల్సి వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ జడ్జెస్ లో ఒకరైన నమితా థాపర్ గారు ఈ అగ్రి టూరిజం ని విజిట్ చేశారు. అండ్ అక్కడ ఫార్మర్ లైఫ్ ని కొన్ని రోజుల పాటు జీవించారు. అండ్ కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేద్దామని కూడా అనుకున్నారు. అగ్రి టూరిజం కి షార్క్ ట్యాంక్ నుంచి ఫండింగ్ అయితే దక్కలేదు కానీ దాంతో అసోసియేట్ అయిన ఫార్మర్స్ కి మాత్రం ఇప్పుడు సంవత్సరానికి 15 నుంచి 16 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళకి ఇనిషియల్ గా 2 నుంచి 3 లక్షలు మాత్రమే ప్రాఫిట్ వచ్చేది. బట్ ఇది స్కేల్ అప్ అవుతున్న కొద్దీ వీళ్ళకి 15 to 16 lakhs ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు. ఈ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నది అర్బన్ మంకీ. వెస్టర్న్ కంట్రీస్ లో స్ట్రీట్ ఫ్యాషన్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఇండియాలో స్ట్రీట్ ఫ్యాషన్ కి నిజంగా డిమాండ్ ఉందా అంటే లేదనే చెప్పాలి. అయితే యష్ అగర్వాల్ హాంకాంగ్ నుంచి ఇండియా రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ అసలు స్ట్రీట్ ఫ్యాషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదన్న విషయాన్ని గమనించాడు. అందుకోసమనే 2014 సంవత్సరంలో అర్బన్ మంకీ పేరుతో ఒక బ్రాండ్ ని లాంచ్ చేశాడు. స్టార్టింగ్ లో వీళ్ళు కేవలం క్యాప్స్ మరియు స్కేట్ బోర్డ్స్ మాత్రమే అమ్మేవారు. తర్వాత స్ట్రీట్ వేర్ మరియు లైఫ్ స్టైల్ లోకి ఎంటర్ అయ్యారు. స్టార్టింగ్ లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. ఎక్కువగా ముంబైలో ఉన్న ర్యాపర్స్ మరియు స్కేటర్స్ తో అసోసియేట్ అయ్యి ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళకి టర్న్ అరౌండ్ ఎప్పుడు వచ్చిందంటే గల్లీ బాయ్ సినిమాలో రణ్వీర్ సింగ్ వీళ్ళ ఫ్యాషన్ వేర్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వీళ్ళకి సేల్స్ పెరిగాయి. అండ్ కొన్ని రోజుల తర్వాత అర్బన్ మంకీ షార్క్ ట్యాంక్ లో వాళ్ళ బిజినెస్ ఐడియాని పిచ్ చేయడం జరిగింది. అండ్ 1% ఈక్విటీకి 1 crore ని డిమాండ్ చేశారు. వీళ్ళ బిజినెస్ ఐడియా అయితే షార్క్ ట్యాంక్ లో ఉన్న జడ్జెస్ కి నచ్చింది కానీ 5 crores కి 50% ఈక్విటీ అడిగారు. అండ్ ఇందులో చాలా కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ దేనికి కూడా యష్ ఒప్పుకోలేదు. కానీ తన ప్రొడక్ట్ మీద తనకున్న నమ్మకంతో యష్ ఎంటీ హ్యాండ్స్ తోటే షార్క్ ట్యాంక్స్ నుంచి బయటకు రావడం జరిగింది. కానీ అక్కడి నుంచి తన ప్రొడక్ట్ మీద ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. కేవలం ఒక మంత్ కి ₹1 ఉండే తన సేల్ ఏకంగా 3 times పెరిగింది. అంటే మంత్లీ 3.4 crores వరకు సేల్స్ ని చేసేవాడు. సో షార్క్ ట్యాంక్ లో ఉన్న జడ్జెస్ అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. నెంబర్ 8th ప్లేస్ లో ఉన్నది టేకా కాఫీ. మన ఇండియాలో కాఫీ షాప్స్ కి అసలు డిమాండ్ మామూలుగా పెరగట్లేదు. కానీ చాలా మంది డెకరేటివ్ కాఫీని చూసి, అంటే స్మైలీ ఇమేజెస్ ఉన్న కాఫీని లేదా వేరే ఏదైనా ఆర్ట్ ఉన్న కాఫీస్ ని చూసి చాలా ఎగ్జైట్ అవడం తగ్గించారు. అండ్ ఒక రకంగా బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పాలి. సో ఈ కేటగిరీకి చెందిన భూపిందర్ మదన్ కాఫీ తాగడాన్ని చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. సో కాఫీని ఇలాగే చేయాలన్న పద్ధతి నుంచి బయటకు వచ్చి తనే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అన్న ఐడియాతో టేకా కాఫీని స్టార్ట్ చేశాడు. అండ్ దీని కాన్సెప్ట్ విన్న షార్క్ ట్యాంక్ జడ్జెస్ కూడా నిజంగానే షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక బియర్ బాటిల్ లో కాఫీని సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదే ఐడియాతో టేకా కాఫీని లాంచ్ చేశాడు. అండ్ షార్క్ ట్యాంక్స్ కి వెళ్ళక ముందే తనకి 3 outlets ఉండేవి. సో అవి ఇండియా మొత్తం స్కేల్ అప్ చేద్దామన్న ఐడియాతో 10% ఈక్విటీకి 50 lakhs ని డిమాండ్ చేశాడు. జడ్జెస్ కి ఇతను ఇచ్చిన కాఫీ అయితే నచ్చింది కానీ ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. సో ఎంటీ హ్యాండ్స్ తోటి ఇతను బయటికి రావడం జరిగింది. అయితే ఇది తనకు పెద్ద ఓటమేం కాదు. ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే రిలయన్స్ కంపెనీ ఇతనితో పార్ట్నర్షిప్ లోకి వచ్చి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా వాళ్ళ ఆఫీస్ లో ఒక కౌంటర్ ఓపెన్ చేయమని చెప్పేసి కోరడం జరిగిందట.
అంతేకాకుండా దుబాయ్కి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీ ఈ బిజినెస్ లో 2.5 crores ని ఇన్వెస్ట్ చేసింది. నెంబర్ 7 ప్లేస్ లో ఉన్నది మూన్ షైన్ మీడరీ. ఈ మూన్ షైన్ మీడరీ యొక్క ఫౌండర్ అయిన నితీష్ విశ్వాస్ ఒక ఆర్టికల్ ని చదివాడు. దేవతలు తాగే సురాపానం గురించి మనం కూడా కొన్ని స్టోరీస్ విన్నాం కదా, సో దీనికి సిమిలర్ గా ఉండే ఒక స్టోరీని చదివాడు అనమాట తను కూడా. సో దేవతలు మాత్రమే తాగే ఈ మీడ్ ని తయారు చేద్దామని తనకి ఎందుకు అనిపించింది అండ్ ఇదే ఐడియాని తన ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి 2016 సంవత్సరంలో మూన్ షైన్ మీడరీ పేరుతో కంపెనీని స్టార్ట్ చేశాడు అండ్ ఇది ఏషియాలోనే ఫస్ట్ మీడరీ తయారు చేసే కంపెనీ. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ని యూజ్ చేయకుండా కేవలం ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ మరియు హనీతో తయారు చేశాడు అండ్ ఇందులో 6.5% మాత్రమే ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. సో ఇదే ఐడియాని తన షార్క్ ట్యాంక్స్ లో ఉన్న జడ్జెస్ కి పిచ్ చేశాడు, బట్ ఎవరితో కూడా తన డీల్ ఫైనలైజ్ అవ్వలేదు. సో ఎంటీ హ్యాండ్స్ తోటే బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ మీట్ తాలూకు డిమాండ్ చాలా పెరిగింది. సంవత్సరానికి కేవలం 2.5 crores బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పుడు 3 to 4 times ఈ బిజినెస్ పెరిగింది, అంటే 10 crores వరకు వాళ్ళ బిజినెస్ పెరిగింది అనమాట. నెంబర్ 6 ఫ్లాట్ హెడ్స్. ఈ ఈకో ఫ్రెండ్లీ మరియు లైట్ వెయిట్ షూస్ ని తయారు చేసే కంపెనీ తాలూకా స్టోరీ విన్న తర్వాత షార్క్ ట్యాంక్ లో ఉన్న జడ్జెస్ తో పాటు ఆడియన్స్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే షార్క్ ట్యాంక్స్ వచ్చే టైం కి కంపెనీ క్లోజ్ అయ్యే పొజిషన్ లో ఉంది. సో దీన్ని బతికించడం కోసం అని చెప్పేసి ఫౌండర్ బాలకృష్ణ ఏం చేశాడంటే 3% ఈక్విటీకి 75 lakhs డిమాండ్ చేశాడు. కానీ షార్క్ ట్యాంక్ జడ్జెస్ ఏంటంటే 33% ఈక్విటీని అడిగారు ఇదే అమౌంట్ కి. సో కంపెనీ ఎంత నష్టాల్లో ఉన్నప్పటికీ బాలకృష్ణ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. ఎంతో కష్టంతో బయటకు వచ్చినప్పటికీ ఈ షో ఎప్పుడైతే టెలికాస్ట్ అయిన 2 రోజుల తర్వాత ఈ ప్రొడక్ట్స్ అన్ని ఒకేసారి సేల్ అయిపోయాయి. మిగతా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయిన ద సోల్ స్టోర్, స్టిచ్డ్ ఇలాంటివన్నీ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి జాయింట్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ ఒక పెద్ద కంపెనీ ఈ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది అండ్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దీని సేల్స్ స్కై రాకెట్ కి రీచ్ అయ్యాయి. నెంబర్ 5 ప్లేస్ లో ఉంది జిప్ ఎలక్ట్రిక్. ఇప్పటి కాలంలో ఎలా తయారైందంటే ఏ చిన్న వస్తువు కావాలన్నా మనం ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడుతున్నాం. లైక్ మన గ్రాసరీస్ గానీ, FMCG ప్రొడక్ట్స్ గానీ, లేదా హౌస్ హోల్డ్ కావాల్సిన ఏ ప్రొడక్ట్ అయినా ఇలా ప్రతి ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడుతున్నాం. సో ఈ సెక్టర్ ని ఈకో ఫ్రెండ్లీగా మార్చడానికి జిప్ ఎలక్ట్రిక్ ని లాంచ్ చేశారు. సో దీని ఫౌండర్స్ అయిన రాశి అగర్వాల్ మరియు ఆకాష్ గుప్తా షార్క్ ట్యాంక్స్ కి వచ్చారు. వాళ్ళ కంపెనీని రిప్రజెంట్ చేసుకునేటప్పుడు ఈ బైక్ అనేది ఒక సింగిల్ చార్జ్ లో 120 kilometers వరకు వెళ్తుందని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇది 250 kg వరకు వెయిట్ ని హ్యాండిల్ చేయగలదని, సో కొరియర్ లేదా ఏదైనా ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ కి ఇది పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. షార్క్ ట్యాంక్స్ లో వీళ్ళు 1% ఈక్విటీకి 2.2 crores అడిగారు. షార్క్ ట్యాంక్ జడ్జెస్ కి వీళ్ళు ప్రొడక్ట్ అయితే నచ్చింది కానీ ఈ సెక్టర్ లో రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదని, మనీ రిటర్న్ రావట్లేదని చెప్పి ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. సో బయటకి డిసప్పాయింట్మెంట్ తోటి వచ్చినప్పటికీ నార్థన్ ఆర్క్ అనే కంపెనీ వీళ్ళకి $1 million డెప్ట్ ఫండింగ్ ఇచ్చిందనమాట. డెప్ట్ అంటే అప్పుగా ఇచ్చిందనమాట. సో దీనివల్ల వీళ్ళు రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇనిషియల్ స్టేజ్ లో వీళ్ళకి 5 crores రెవెన్యూ ఉండేది, ఇప్పుడు అది 25 times పెరిగి 125 crores రెవెన్యూని టచ్ చేసిందనమాట. అండ్ కేవలం ఒక్క సంవత్సరంలోనే జొమాటో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి 1 lakh స్కూటర్స్ ని వాళ్ళకి ఇచ్చారనమాట. అండ్ ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉన్నది ఎక్స్పీరియన్షియల్ ఈటీసీ. ఇది ఒక టెక్నాలజీ ఎల్ఈడి అడ్వర్టైజింగ్ కంపెనీ. ఇది ముంబైకి చెందిన కరణ్ భరద్వాజ్ మరియు ప్రశాంత్ పాండే స్టార్ట్ చేశారు. ఇది 3D బిల్ బోర్డ్స్, 3D హోలోగ్రాఫిక్ డిస్ప్లే బోర్డ్స్ ఇవన్నీ తయారు చేసేదన్నమాట. ప్రొడక్షన్ మ్యాపింగ్, లైఫ్ సైజ్, కైనెటిక్ స్ట్రక్చర్ అండ్ మ్యాజికల్ ఎల్ఈడీస్ లాంటివి యూస్ చేసి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తూ ఉండేవారు అనమాట. దీన్ని చూసే షార్క్స్ అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. కానీ కంపెనీ ఏం అడిగిందంటే 4% ఈక్విటీకి 2 crores ని డిమాండ్ చేసిందనమాట. కానీ బిజినెస్ ని స్కేల్ అప్ చేసే ఆపర్చునిటీ చాలా తక్కువ ఉందని చెప్పేసి షార్క్ ట్యాంక్ జడ్జెస్ అందరూ ఫీల్ అయ్యి దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రెడీగా లేరనమాట. కానీ షార్క్ ట్యాంక్ లో ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీకి కొత్త క్లయింట్స్ రావడం స్టార్ట్ అయ్యారు. $350,000 లోన్ కూడా దొరికింది. అండ్ వీళ్ళ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 3.4 crores గా ఉండేది, అది 6.5 crores వరకు రీచ్ అయింది ఇప్పుడు. నెంబర్ 3rd ప్లేస్ లో ఉంది కేటో ఇండియా. ఇది ఒక క్రానిక్ కేర్ హెల్త్ కేర్ టెక్ కంపెనీ. ఇది ఒక పర్సనలైజ్డ్ డైట్ మరియు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ని ప్రొవైడ్ చేసే కంపెనీగా ఇది స్టార్ట్ అయింది. సాహిల్ పృథ్వీ తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని కంపెనీని స్టార్ట్ చేశాడు అనమాట. అంటే వాళ్ళ అమ్మగారికి సరైన న్యూట్రిషన్ దొరక్క చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అందుకోసమనే ఇలాంటిది మన ఇండియాలో ఇంకెప్పుడు రాకూడదని చెప్పేసి కంపెనీని స్టార్ట్ చేశాడు. షార్క్ ట్యాంక్ వచ్చినప్పుడు 1.25 ఈక్విటీకి 1.6 crores ని ఇన్వెస్ట్మెంట్ కింద అడిగాడు అనమాట. కానీ షార్క్స్ ఎవరు కూడా ఇంత అమౌంట్ ఆఫర్ చేయలేదు. అండ్ ఒకవేళ ఆఫర్ చేసినా కూడా తర్వాత వాళ్ళ డెసిషన్ ని మార్చుకున్నారనమాట. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేయడం మొదలెట్టింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ కంపెనీకి వచ్చాయి. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ కంపెనీ ఎక్సెప్షనల్ గా గ్రో అయిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. నెంబర్ 2nd ప్లేస్ లో ఉంది రీకోడ్ స్టూడియో. ఈ కంపెనీ తాలూకు ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత నుంచి షార్క్స్ అందరూ క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇది ఒక ప్రీమియం కాస్మెటిక్ బ్రాండ్ మరియు లో ప్రైస్ లోనే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఇస్తుందన్నమాట. ఈ కంపెనీ ఫౌండర్స్ వచ్చి షార్క్ ట్యాంక్స్ లో వీళ్ళ ఐడియాని పిచ్ చేసినప్పుడు ఈ ఐడియా షార్క్స్ అందరికి చాలా బాగా నచ్చింది. వీళ్ళు 1 crore for 1% ఈక్విటీని అడిగారు.
అంటే కంపెనీ వాల్యుయేషన్ 100 క్రోర్స్ దగ్గర స్టాండ్ అవుట్ అవుతుందన్నమాట. అండ్ ఇది షార్క్ ట్యాంక్ జడ్జెస్‌లో ఒకరైన షుగర్ కాస్మెటిక్స్ ఫౌండర్ యొక్క కంపెనీకి కాంపిటీటివ్‌గా ఉంటుంది కాబట్టి దీనిలో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ షార్క్ ట్యాంక్స్ ఎపిసోడ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ కంపెనీకి సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ లభించింది. నైకా, స్విగ్గీ లాంటి కంపెనీస్ కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యాయన్నమాట. అంతేకాకుండా కేవలం 2021లో 5 క్రోర్స్‌గా ఉండే వీళ్ళ సేల్ 300% పెరిగి 15 క్రోర్స్‌కి రీచ్ అయింది 2022 ఎండింగ్ కల్లా. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో వీళ్ళ రెవెన్యూ 50 క్రోర్ వరకు రీచ్ అవుతుందని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఈ లిస్ట్‌లో నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది జాజీ స్టోర్. పికిల్స్ అనేవి మన ఇండియన్స్ లైఫ్ స్టైల్‌లోనే ఒక పార్ట్ అయిపోయాయి. ఇది కేవలం ఒక ప్రొడక్ట్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు మనం. సో ఈ ఎమోషన్‌నే ఆపర్చునిటీగా మార్చుకొని వీళ్ళు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ గానీ లేదా ఎటువంటి కెమికల్స్ గానీ యూజ్ చేయకుండా ఈ పికిల్స్‌ని తయారు చేసేవారు. ఈ ప్రొడక్ట్ ఇంప్రెస్ అయినప్పటికీ షార్క్ ట్యాంక్‌లో జడ్జెస్ ఎవరు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. వీళ్ళు కేవలం 10% ఈక్విటీకి 50 లాక్స్ అడిగారు. బట్ దీనికి సంబంధించి స్కేలబిలిటీ ఫ్యాక్టర్‌ని ఆలోచించి ఎవరు ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. కానీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత నుంచి వీళ్ళ బిజినెస్ ఎంతలా స్కేల్ అయిందంటే వీళ్ళు 3 మంత్స్ చేసే బిజినెస్ కేవలం ఒక రాత్రిలో జరిగేదన్నమాట. అంటే వీళ్ళు 3 మంత్స్ కష్టపడి చేసే బిజినెస్ కేవలం 1 డేలో జరిగేది. అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ కూడా 5-6 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడు 50-60 మెంబర్స్ ఉన్నారు. అండ్ కొన్ని రోజుల తర్వాత షార్క్ ట్యాంక్ జడ్జెస్ 50 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. అండ్ ప్రెజెంట్ ఈ కంపెనీ తాలూకా మంత్లీ రెవెన్యూ ఎంతో తెలుసా? 60 లాక్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏవైతే కంపెనీ షార్క్ ట్యాంక్ జడ్జెస్ కూడా రిజెక్ట్ చేశారో ఆ కంపెనీస్ ఇప్పుడు ఎంత ఎక్సెప్షనల్ గా పర్ఫామ్ చేస్తున్నాయో. ఈ వీడియో మీలో చాలా మందికి హెల్ప్ చేస్తుందని అనుకుంటాను. అండ్ ఎవరైతే స్టార్ట్అప్ గోల్స్ కోసం రెడీగా ఉన్నారో మీ ఐడియా ఏంటో మా కమెంట్ బాక్స్ లో పిచ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.